మీరు ఎప్పుడైనా ఇది నోటీస్ చేశారా? లైఫ్ లో సడన్ గా కొంతమంది ఎంటర్ అవుతూ ఉంటారు వితౌట్ వార్నింగ్, వితౌట్ ప్లానింగ్. అండ్ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎగ్జాక్ట్ గా మన వీక్ మూమెంట్ లోనే ఎంటర్ అవుతారు. సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్. ఇట్ సేస్ మనం ఇంటర్నల్లీ ఎలా ఫీల్ అవుతామో అలాంటి ఎనర్జీనే అట్రాక్ట్ చేస్తాం. అంటే మనం లోన్లీగా ఉన్నప్పుడు సబ్ కాన్షియస్లీ మన మైండ్ కనెక్షన్స్ కోసం సర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఎవరో ఒకరు సడన్ గా ఎంటర్ అవుతారు. ఇంకో థియరీ ఏంటంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఇది మన బ్రెయిన్ లో ఒక ఫిల్టర్ సిస్టమ్ లాగా మనకి ఇంపార్టెంట్ అనిపించిన థింగ్స్ ని మాత్రమే హైలైట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా న్యూ బైక్ కొనాలనుకున్నాం అనుకో, సడన్ గా మనకి రోడ్డు మీద అన్ని అవే బైక్స్ కనిపిస్తాయి. బైక్స్ ఎక్కువయ్యాయి అనుకుంటున్నారా? లేదా మన బ్రెయిన్ దాన్ని హైలైట్ చేస్తుందా? బైక్స్ ఎక్కువ అవ్వలేదు, కానీ మన అటెన్షన్ అండ్ ఫోకస్ అనేది చేంజ్ అయింది. సేమ్ అలానే కొన్ని కనెక్షన్స్ మనకి డెస్టినీ లాగా అనిపిస్తాయి. లైఫ్ లో మనం డిఫరెంట్ ఎమోషనల్ స్టేట్స్ లో ఉంటాం. లోన్లీనెస్ లో కంఫర్ట్ అండ్ కేరింగ్ ఇచ్చే పీపుల్ కి అట్రాక్ట్ అవుతాం. గ్రోత్ స్టేట్ లో మనం అంబిషియస్ పీపుల్ కి అట్రాక్ట్ అవుతాం, ఎందుకంటే మనకి పుష్ కావాలి కాబట్టి. ఇలానే ఎందుకంటే మన బ్రెయిన్ సిమిలర్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఇంకో ట్రూత్ ఏంటంటే మన హ్యూమన్ బ్రెయిన్ కి ర్యాండమ్నెస్ నచ్చదు. సో సడన్ గా ఎవరైనా ఎంటర్ అయితే దానికి సూట్ అయ్యే స్టోరీని క్రియేట్ చేసుకుంటుంది. బికాస్ బ్రెయిన్ కి మీనింగ్ కావాలి. సమ్ పీపుల్ ఎంటర్ యువర్ లైఫ్ ఫర్ ఎ లెసన్, ఫర్ ఎ సీజన్ ఆర్ ఎ లైఫ్ టైమ్. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు సడన్ గా మన లైఫ్ లోకి ఎంటర్ అవ్వలేదు. వాళ్ళని సెలెక్ట్ చేసుకునే వర్షన్ కి మీరు రీచ్ అయ్యారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేశారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేటివ్, సైంటిఫిక్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.